ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు వస్తారా? ఏ నాలా టీచర్ గారు మీ మీద సెటైర్లు జోకులు వేయరు కదా? విద్యను తీసుకెళ్ళండి. తనకింకా ఆ పూజలు మొక్కుల గురించి బాగా తెలుసు. కావాలంటే మేము మొక్కు తీర్చుకోవడం మానేస్తాం కానీ ఆవిడతో మాత్రం వెళ్ళం నాన్న. ఆవిడ ఇంట్లో ఉండడమే మాకిష్టం లేదు. అలాంటిది ఆవిడతో మేము గుడికెలా వెళ్తాం? విద్యతో వెళ్తే ఏమైంది మీకు? తనొచ్చేది మీకు తోడుగానే కదా. మేం గుడికి వెళ్తుంది మహాలక్ష్మి పిన్నికి మంచి జరగాలన్నానా. మా అమ్మకు పిన్నికి ద్రోహం చేసిన ఈవిడితో మేము గుడికి వెళ్లి పూజలు చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఈవిడ వల్ల ఈ ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి పెద్దనాన్న. మళ్ళీ ఈవిడని తీసుకెళ్ళి మేము సమస్యలు తెచ్చుకోలేం. అది కాదమ్మా. వాళ్ళు వద్దంటున్నారు కదా, వదిలే జనా. ఇది బాగుంది చెల్లాయ్. మీరు వాళ్లతో గుడికి వెళ్లే తీరిక లేదు అంటున్నారు. తోడుగా వస్తానంటున్న విద్యాదేవి టీచర్ని వీళ్ళు వద్దు అంటున్నారు, నన్ను రావద్దు అంటున్నారు. అదిగో సీత ఉంది కదా, తనని తీసుకువెళ్ళండి. అవును వదినా, నువ్వు మాతో గుడికి రావచ్చు కదా. మాకు తోడుగా నువ్వు వస్తే బాగుంటుంది వదినా. మేం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏంటి వదినా ఆలోచిస్తున్నావు? నువ్వు నా పెళ్లి చేశావు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను నువ్వెన్నోసార్లు కాపాడావు. నిజం చెప్పాలంటే నీ వల్లే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజం చెబుతున్నావా లేక మీతో సీత రావాలని కావాలని పొగుడుతున్నావా? మా వదినను పొగడాల్సిన అవసరం మాకు లేదు మావయ్య. అయినా మా రామన్నయ్య ఇంట్లో ఉండుంటే తనే మాకు తోడుగా వచ్చుండేవాడు. అవును, అన్నయ్య లేడు కాబట్టే అందరినిలా బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. అన్నయ్యకి బదులుగా వదిన వస్తుందనుకుంటే మాతో రావడానికి ఆలోచిస్తుంది. ప్లీజ్ వదినా, మీరొస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఉషా. మీరు ఇంతగా అడగాల్సిన అవసరం లేదు. గుడికే కదా రమ్మంటున్నారు. ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేస్తాం కదా. వాళ్ళొస్తారు, నువ్వు తిరిగి రావు సీత. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. చాలా థ్యాంక్స్ వదినా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సాయిరాం సాయిరాం సాయిరాం. మీ నోటి వెంట సీతను వదినా అని పిలుస్తుంటే నా నోట్లో పంచదార పోసినట్లుగా ఉంది. చాలే ఆపన్నయ్యా. నువ్విలా ఏడిపిస్తావు కాబట్టే వాళ్ళు నిన్ను రావద్దు అన్నారు. సీత, నువ్వెళ్ళి రెడీ అయ్యిరా. నేను డ్రైవర్తో కారు రెడీ చేయించి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తాను. త్వరగా వచ్చే వదినా. లేట్ చేయకు వదినా. సరే. అర్చన, డ్రైవర్తో చెప్తాం పద. ప్రాబ్లం సాల్వ్ అయింది అన్నయ్య. మనం ఫైల్స్ చూసుకోవచ్చు. నాకు కూడా ఒక ఫైల్ ఇవ్వండి, చూస్తాను. ఇదేం సినిమా కాదు బావ చూడడానికి. పేక ముక్కలు చూసే నువ్వే ఫైల్స్ చూడగాలేంది, నేను చూడలేనా చిన్న బావా? సీత, నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా? ఏంటత్తమ్మా? నువ్వు ప్రీతి ఉషలతో బయటికి వెళ్ళడం నాకెందుకో నచ్చడం లేదు. నాకెందుకు భయంగా ఉంది. వాళ్ళతో గుడికే కదా వెళ్తున్నాను, భయం ఎందుకు? ఇంట్లో ఇంతమంది ఉండగా వాళ్ళు ప్రత్యేకంగా నిన్నే రమ్మండం అనుమానాస్పదంగా అనిపిస్తోంది. అదేంటత్తమ్మా?
వాళ్ళు గుడికి రమ్మంటే వెళ్ళడం నాకు తప్పుగా ఏం అనిపించడం లేదు. నీ మంచి మనసుకు అంతా మంచిగానే అనిపిస్తుంది సీత. కానీ ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? వాళ్ళు నా ఆడపడుచులు, నా భర్త చెల్లెళ్ళు. అందులోనూ ప్రీతి స్వయన మీ కూతురు. వాళ్ళ మీద నీకు అనుమానమా? నీకు వాళ్ళ మీద ఉన్న ఇష్టం వాళ్ళకి నీ మీద లేదు సీత. నువ్వంటే గౌరవం కూడా లేదు. అయితే మాత్రం వాళ్ళు నన్నేం చేస్తారత్తమ్మా? వాళ్ళు కాదు, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ మహాలక్ష్మి నిన్నేదో చేయబోతోందని నా భయం. మహాలక్ష్మి తిరిగొచ్చిన ఇన్ని రోజులకి వాళ్ళు చూడటానికి రావడం విచిత్రంగా ఉంది. మహాలక్ష్మి కోసం మొక్కుకున్న వాళ్ళు తనను గుడికి తీసుకెళ్లకుండా నిన్ను రమ్మండం అనుమానంగా ఉంది. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలకు తోడుగా వెళ్లాల్సిన తల్లులు తమకు పని ఉందని తప్పుకోవడం ఇంకా అనుమానంగా ఉంది. వాళ్ళకి తోడుగా చలపతి వెళ్తానన్నా, నేను వస్తా అన్నా వద్దు అనడం, మీకు తోడుగా డ్రైవర్ను పంపిస్తాను అనడం అంతా ఏదో ప్లాన్లా అనిపిస్తోంది సీత. అదేం లేదత్తమ్మా, మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి. నాకేం కాదు. ఆ మహాలక్ష్మి వాళ్ళు నన్నేం చేయలేరు. కీడెంచి మేలెంచాలి కదా సీత. నా మనసు కీడు శంకిస్తోంది. ఈ మధ్య నీకేదో అయిందత్తమ్మా. నా గురించి అతిగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది. నాతో రోజు దీపాలు పెట్టిస్తున్నావు. రేపే కదా పౌర్ణమి. రేపటితో అయినా నీ బెంగ తీరిపోతుందా? రేపు పౌర్ణమి కాబట్టి రేపటి వరకు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. జాగ్రత్త ఎందుకత్తమ్మా? ఏం లేదు, ఎలాగో నీ ఆడపడుచులతో గుడికి వెళ్లాలని నువ్వు నిర్ణయించుకున్నావు. వెళ్లే ముందు దేవుడి గదిలో దీపం వెలిగించాలి. అర్థమైందా? అత్తమ్మకేమైంది? ఎందుకు అనవసరంగా భయపడుతుంది? ఇందాక రామ్మామ కూడా అదోలా ఫీల్ అయ్యాడు. ఏం జరగబోతుంది అసలు? ప్లాన్లో సెకండ్ స్టెప్ సక్సెస్ మహా. ప్రీతి ఉషలతో ఆ సీత గుడికి వెళ్తుంది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. అంత గ్రహాల ప్రభావం అర్చన. సీత పెట్టిన అఖండ దీపం ఆరిపోయిన ఎఫెక్ట్. ప్లాన్లో 3వ స్టెప్ వేయాలి. నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఆ నాగుతో మాట్లాడాలి, అంతే కదా? నేను మాట్లాడతాను. ముందు నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.